అంటే సర్వే చేసే విధానం ఎట్లా ఉంటుంది సార్? అంటే ఇప్పుడు ఈ ఇళ్ళకు సంబంధించిన విషయం కదా, సర్వే చేసే విధానం ఎట్లా ఉంటుంది? ఒకవేళ డ్రోన్లు యూజ్ చేస్తే, ఆ టెక్నాలజీ యూజ్ చేస్తే అంత అక్యురసీ ఉంటుందా? ఈ రోజున సర్వే టెక్నాలజీలో చాలా మార్పులు వచ్చినాయి. ఒకప్పుడు కట్టెలతోటి కొలవటం, గుర్రాల మీద తిరిగి కూడా వ్యవసాయ భూముల్ని కొలిసిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ నుంచి చైన్ మెథడ్ వచ్చింది. ఆ తర్వాత మనకు డీజీపీఎస్ వచ్చింది, జీపీఎస్ వచ్చింది, ఈటీఎస్ అంతకంటే ముందే ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ అని వచ్చింది, సాటిలైట్ ద్వారా కొలిచేది ఉంది. ఇప్పుడున్న టెక్నాలజీలో అన్నిటికంటే సోఫిస్టికేటెడ్ డ్రోన్ సర్వే. అంటే మీ భూమిపైన డ్రోన్ ఎగరేసి ఆ వచ్చిన మ్యాప్ని జియో రెఫరెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజున ఉన్న పరిజ్ఞానం ప్రకారం దాదాపుగా 99% అక్యురసీ సాధించవచ్చు. 100% రాకపోవచ్చు, కానీ ఇంటి స్థలాలు కాబట్టి మనం 100% అక్యురసీ వైపు కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఆ భూమి వ్యవసాయ భూమి అనుకోండి, లేదా ఫారెస్ట్రీలో ఉన్న భూమి అయితే కొంత అప్ అండ్ డౌన్ ఉంటుంది, గెట్లు దగ్గర ఇబ్బంది అవుతుంది. ఇంటి స్థలాలకు కొంత ఈజీగానే చేయొచ్చు. పట్టణ ప్రాంతంలో కొంత ఇబ్బంది కావచ్చు, ఎందుకంటే పక్క నీళ్ళు ఉన్నప్పుడు చేయడానికి. బట్ గ్రామీణ ప్రాంతంలో కొంత ఇంటి స్థలాలు పెద్దగానే ఉంటాయి. డ్రోన్స్ ఎగరేసినప్పుడు బాగానే చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు జరగాల్సిందల్లా ఏంటంటే ముందు ఆ గ్రామ కంట ముందు ఫిక్స్ కావాలి. అంటే దాని అవుటర్ బౌండరీ ముందు ఫిక్స్ చేస్తారు. శాటిలైట్ ఉపయోగించుకొని, రెవెన్యూ పటాలను ఉపయోగించుకొని ముందు ఆ గ్రామ కంఠం యొక్క బౌండరీ ఫిక్స్ అవుతుంది. దాని లోపల సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు డ్రోన్స్ ఎగరేస్తారు. డ్రోన్స్ ద్వారా మ్యాప్లు తీసి ఒక మ్యాప్ జనరేట్ అవుతుంది. దీన్ని తీసుకెళ్ళి గ్రౌండ్ ట్రూతింగ్ అంటారు. అంటే మేము చేసింది కరెక్టేనా, దీనికి ఆ భూమి మీద ఉన్న గుర్తులకి మ్యాచ్ అవుతుందా లేదా చూసి ఆ మ్యాప్ని ఫైనలైజ్ చేస్తారు.